చేవెళ్ల నుండి ఎన్నికల శంఖారావు మోగించనుంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ చేవెళ్ల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభను సూపర్ సక్సెస్ చేసేందుకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పరిశీలించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి భారీగా జనాన్ని సమీకరించేలా నేతలకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు. 2 లక్షల మందికి పైగా సభను తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎండ తీవ్రత నేపథ్యంలో సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. సభకు వచ్చే వీఐపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు ఇలా వేర్వేరుగా గ్యాలరీలు అన్ని కూడా ఏర్పాటయ్యాయి. సభాస్థలికి కొద్ది దూరంలో 2 చోట్ల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.